ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ ఎలా ఉంది, వారు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కొన్ని సర్వేలు చేశాయి. ఇప్పుడు మనం చాణక్య స్ట్రాటజీస్ చేసినటువంటి ఒక సర్వేని చూడబోతున్నాం. చాణక్య స్ట్రాటజీస్ అసలు ఏ ప్రాతిపదికన సర్వే చేసిందనేది, అలాగే చాణక్య చేసినటువంటి సర్వే ప్రకారంగా 2024లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం చూడబోతున్నాం. అసలు చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చిన దాంట్లో విశ్వసనీయత ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకి దగ్గరగా ఈ సర్వే ఉందా లేదా అనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. హాయ్ సార్, ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజుకో సర్వే వస్తుంది. చాణక్య సర్వే స్ట్రాటజీస్ పేరుతో ఒక సర్వే బయటకు వచ్చింది సార్. ఆ సర్వే ఇప్పుడు వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలాగా ఉంది. ఒకసారి ఆ సర్వే ఒక లుక్ వేద్దాం సార్. అంటే ప్రజల అభిప్రాయాలకి దగ్గరగా ఉందా లేదా ఆ సర్వే అనేది ఒకసారి లుక్ వేద్దాం సార్. మనం శ్రీకాకుళం ఈ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సార్, ఓవరాల్గా 175 నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి 115 స్థానాలకు పైగా కైవసం చేసుకోబోతుందని, అలాగే అధికార వైసీపీ 42 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందని, 18 స్థానాల్లో హోరాహోరీగా ఉండబోతుంది అంటూ కూడా వాళ్ళ అంచనా వివరించారు సార్. అసలు ఒక్కొక్క నియోజకవర్గం, ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని వైసీపీకి రాబోతున్నాయి, ఎన్ని టీడీపీకి రాబోతున్నాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు సార్. అసలు ఇది ప్రజల అభిప్రాయానికి దగ్గరగా ఉందా, ప్రజల తీర్పుకు దగ్గరగా ఉందా లేదా అనేది ఒకసారి ప్రయత్నం చేద్దాం సార్. ఇక్కడ శ్రీకాకుళం ఉంది సార్. శ్రీకాకుళంలో ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో ఉంటే 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి పాగా వేయబోతుందని, వైఎస్ఆర్సీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మనకి ముందుగా జ్యోతిష్కులు బయలుదేరతారు. పలానా వారి జాతకం ప్రకారం ఈసారి ముఖ్యమంత్రి అవుతారు, పలానా వారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, పలానా వారికి జీవితకాలంలో ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం లేదని చెప్పని వీళ్ళే ముందు నిర్దేశించి చెప్పేస్తూ ఉంటారు. ఫ్లూక్ ఏమవుతుందంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు చెప్పింది రూఢి అవుతుంది. దాంతో ఇక మేము అప్పుడే చెప్పాం, ఇప్పుడు ఇది ఖరారైంది అంటే మా అంతటి పాండిత్యం ఉన్నాళ్ళు ఇంకెవరు లేరు అని చెప్పని వాళ్ళు ఇంకా కమర్షియల్గా చాలా మంది చేసుకోవడం మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. తర్వాత సర్వే సంస్థల్లో కూడా రకరకాల సంస్థలు ఉన్నాయి. సీజన్డ్ పాలిటీషియన్స్ అన్నట్టుగానే సీజన్డ్ సర్వే సంస్థలు సీరియస్గా అథెంటిక్ సైంటిఫిక్ మెథడాలజీ తోటి ప్రాపర్గా శాంపిల్ కలెక్ట్ చేస్తూ, అంటే కన్సిడరబుల్ సైజు శాంపిల్ కలెక్ట్ చేస్తా ఆ సైంటిఫిక్ మెథడాలజీ తోటి సర్వే చేసే సంస్థలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా కొంచెం ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళు ఇస్తున్న ఫలితాలు చాలా సందర్భాల్లో చాలా ఎన్నికల్లో రుజువైంది. కొన్ని సంస్థలు ఉంటాయి, అసలు ఆ సంస్థలు ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి, వాళ్ళు ఎప్పుడు సర్వే చేశారు, ఎవరిని ఒపీనియన్ తీసుకున్నారు, ఎక్కడ మనకి ఆ వాస్తవాలు బయటకు తెలియవు. కానీ ఆ సర్వే సంస్థల పేరిట మనకి వాళ్ళ సోషల్ మీడియాలో చాలా ఫలితాలు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఈ తర్వాత ఇంకా కొన్ని సర్వే సంస్థలు ఉంటాయి, వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుంది అంటే, మనకి ఉగాది పంచాంగ శ్రవణం ఉంటుంది కదా, ఒక్కొక్క రాజకీయ పార్టీ ఆఫీసులో ఒక్కొక్క పండితుడిని పిలుచుకొచ్చి పంచాంగ శ్రవణం చేయిస్తారు. సంభావన ఇచ్చేది వీళ్ళు కాబట్టి ఎవరి ఆఫీసులో పంచాంగం అదే, కానీ ఆ శ్రవణం చేసే ఆయన ఎవరి ఆఫీసులో వాళ్ళదే బ్రహ్మాండం భజగోవిందం, రాబోయే సంవత్సరం మొత్తం మీదే అమృత గడియలు ఉన్నాయి, మీకు అద్భుతంగా అధికారం దక్కబోతుందని చెప్పని ప్రతి రాజకీయ పార్టీ సమావేశంలో పంచాంగ శ్రవణం చేసి ఆయన వాళ్ళకి అనుకూలంగా చెప్పడం చూసాం. అట్లాగే కొన్ని సర్వే సంస్థలు ఉంటాయి, పెయిడ్ సంస్థలు. వాళ్ళు ఏంటంటే ప్రజల మైండ్ మేకోవర్ కోసం అని చెప్పని ఆర్కెస్ట్రేటెడ్ సమాచారంతో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. టైమ్స్ నౌ పేరిట ఒక సర్వే ప్రతి నెలకి 2 నెలలకు ఒకసారి విడుదలవుతుంది. వాళ్ళు గత నెలలోనేమో అవుట్ ఆఫ్ 25 పార్లమెంట్ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి 24 రాబోతున్నాయి అని చెప్పారు. ఈ నెలలోనేమో డిసెంబర్ నెలలోనేమో 25కి 25 జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతున్నాయి అని చెప్పని వాళ్ళు ఫలితాలు విడుదల చేయడం చూసాం. ఒక పక్క ఇప్పుడు ఇటువంటి సంస్థలేమో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అధికారం దూరం అవుతుంది అని చెప్పని సమాచారం విడుదల చేస్తుంటే, టైమ్స్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ చేయబోతున్నారు, ఇంకా వేరే పార్టీలకు అసలు ఒక్క స్థానం కూడా గెలిచే స్కోప్ లేదని చెప్పని
ఆ సమాచారం వస్తున్న తీరు చూస్తే ప్రజలకు కూడా ఆ సంస్థల క్రెడిబిలిటీ మీద విశ్వాసం పోతుంది. ఎందుకనంటే కొంచెం లోతుగా పరిశీలన చూస్తే అర్థమవుతుంది ఏంటి, ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థతోటి వాళ్ళ ప్రభుత్వ క్రెడిబిలిటీ పెంచడం కోసం, వాళ్ళకు అనుకూలమైన ప్రచారం చేయడం కోసం 25 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు అని చెప్పని మనకి రూఢి అయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ఒక 25 కోట్లు వాళ్ళకి కిక్ బ్యాక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఒక పిల్లర్లు విడుదల చేస్తా ఉన్నారు. ప్రతి నెలకి 2 నెలలకు ఒక సమాచారాన్ని విడుదల చేస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే సర్వే సంస్థల క్రెడిబిలిటీ వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ గత చాలా ఎన్నికల నుంచి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు వాళ్ళ సర్వే ఫలితాలు విడుదల చేస్తా ఉన్నారు. కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఇవి, వాస్తవాలకు కొంచెం దగ్గరగా ఉండేవి, అంటే అనుభవం, పరిజ్ఞానము, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ అవి ఉన్న సంస్థలు. ఆ సైంటిఫిక్ మెథడాలజీ తోటి అంటే ఏ ఏజ్ గ్రూపులను అడగాలి, ఏ కేటగిరీ ప్రజలను అడగాలి, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని అడగాలి, అంటే రైతులను అడగాలి, కార్మికులను అడగాలి, మహిళలను అడగాలి, మహిళల్లో కూడా రోజువారీ కూలీలను అడగాలి, గృహిణులను అడగాలి, అన్ని కేటగిరీల నుంచి శాంపుల్ కలెక్ట్ చేయాలి. తర్వాత కన్సిడరబుల్ నెంబర్ క్వాంటమ్ ఆఫ్ శాంపిల్, అంటే ఒక నియోజకవర్గం మొత్తం ఒక 2-3 లక్షల ఓట్లు ఉన్న దగ్గర ఒక 10 మందినో 20 మందినో ప్రశ్నించే ఉపయోగం లేదు. కనీసం ఒక 1000-1500 శాంపుల్ కలెక్ట్ చేస్తే ఓవరాల్ గా 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ఒక 2 లక్షల మందినో 2.5 లక్షల మందినో శాంపుల్ కలెక్ట్ చేస్తే మనకు ఒక ప్రాపర్ రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులని మానిటర్ చేయడం కోసం, సర్వేలెన్స్ కోసం ఒక వాలంటీర్ని పెట్టారు. ఇటువంటి సందర్భంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరు ముందుకొచ్చి మాట్లాడరు. లోపలికి వెళ్ళి ఓటు ఎవరికి వేస్తారనేది తర్వాత సంగతి. అది బాహాటంగా ముందుకొచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి సిద్ధపడరు. ఇటువంటి సందర్భంలో ఒక అథెంటిక్ సమాచారం సేకరించడం అనేది ఒక రకంగా కత్తి మీద సాములాగా తయారైంది వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న ఈ సమాచారం ఇక్కడ మనం గమనించుకుంటే, మీరు ఇందాక ఉత్తరాంధ్ర గురించి ప్రస్తావించారు కదా, ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో 34 స్థానాలు ఉన్నాయి. ఈ 34కు గాను ప్రస్తుతం 23 స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కడానికి, తెలుగుదేశం జనసేన కూటమికి దక్కడానికి ఆస్కారం ఉంది. 8 స్థానాలు సార్. ఇంకొకటి ఇక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చాడు సార్. 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు టీడీపీ గ్రాఫ్ 39 నుంచి 43కు, అలాగే జనసేన గ్రాఫ్ 6 నుంచి 10కి పెరగ్గా జనసేన టీడీపీ కూటమికి 53 పైచలకు గ్రాఫ్ను రాబోయే ఎన్నికల్లో తమ సొంతం చేసుకోబోతుందని సర్వే తెలుపుతోంది. అలాగే ఇక వైసీపీ పార్టీ గ్రాఫ్ 50 నుంచి 41% పడిపోయిందని, మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ సర్వే ప్రకారంగా మనకు తెలుస్తుంది. సార్, ప్రాంతాల వారీగా మీరు చెప్పినట్లుగా వైసీపీ కంచుకోట అయినటువంటి రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉంటే 52 నియోజకవర్గాల్లో కేవలం 19 నియోజకవర్గాల వరకే వైసీపీ పరిమితం కాబోతుంది. ఈసారి 26 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది. అలాగే మరో 7 నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుందంటూ కూడా రాయలసీమ పరిస్థితి గురించి చెప్పారు సార్. అసలు ఎలా ఉంది సార్ ఇది? ఇక్కడ మీరు గమనించుకుంటే, అంటే గత ఎన్నికల ఫలితాలతో పోల్చి చూద్దాం దీని ఒకసారి. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 51% ఓట్ బ్యాంక్ దక్కింది. ఓడిపోయిన తెలుగుదేశం పార్టీకి 39.5% ఓట్ బ్యాంక్ దక్కింది. మరో ప్రధాన రాజకీయ పార్టీ జనసేన, కమ్యూనిస్టులు, బహుజన సమాజ్ పార్టీ కలిపిన కూటమికి 5.9% ఓట్ బ్యాంక్ దక్కింది. అంటే సుమారుగా 45.5%, 45.4% వరకు ప్రతిపక్ష కూటమికి, అధికార పార్టీకి 51% దక్కింది. ఇక్కడ గమనించుకుంటే, లేదు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం, అంటే ఆనాడు అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ పార్టీ మధ్య 11.5% అంతరం ఉంది. ఇక్కడ మీరు గమనించుకుంటే, మీరు ఇక్కడ ప్రస్తావించినట్టుగానే వీళ్ళు ఇందులో మెన్షన్ చేసినట్టు ఇవాళ 53% ఈ రెండు కలిసిన కూటమికి రాబోతున్నాయి, 41% ఈ కూటమికి రాబోతున్నాయి. ఈ 41 ఇంకా తగ్గడానికి ఆస్కారం ఉంది. అంటే అప్పుడేంటి, 12% వేరియేషన్ ఈ కూటముల మధ్య, అంటే అధికార పార్టీ ప్రతిపక్ష కూటమి మధ్యలో 12% వేరియేషన్ కనిపిస్తుంది. అప్పుడు మీకు సీట్ల పరంగా ఎన్ని రావాలి? మీకు 2019లో 11.5% ఆధిక్యత దక్కిన వైసీపీ పార్టీ 151 స్థానాలు దక్కించుకుంది. ఓడిపోయిన పార్టీకి 23 స్థానాలకు పరిమితమైనవి. ఇక్కడ 12% లీడ్ ఇప్పటికే కనిపిస్తుంది. ఇంకా పెరగడానికి ఆస్కారం ఉన్నట్టుగా వాళ్ళు ట్రెండ్స్ చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా 115 స్థానాలకు పరిమితం కాదు అది గెలవబోయే కూటమి, మరింత మెజార్టీ. నా ఉద్దేశం అయితే వీళ్ళు ఇక్కడ అంటే 42 స్థానాలు రావడానికి ఆస్కారం ఉందని చెప్పారు కదా వైసీపీ పార్టీకి.
42 స్థానాలు వైసీపీ పార్టీకి రావడానికి ఆస్కారం లేదు, 115 స్థానాలు మాత్రమే వీళ్ళకి రావడానికి కూడా ఆస్కారం లేదు. అంటే గత ఎన్నికల ట్రెండ్ ప్రకారం వాళ్ళకి పోలైన ఓటు పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఈ 115 ఈ 42 ఇది 150 పైగా నమోదు అవ్వాలి, ఇది 20 దరిదాపుల్లో ఆగిపోవాల్సిన పరిస్థితి. ఓకే, అంటే ఉన్న గత 2019 నాటి ఫలితాలతో ఒకసారి పోల్చి చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించుకుంటే ఇప్పుడు ఇక్కడ 34 స్థానాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో. ఈ 34 స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ ప్రెడిక్షన్ ప్రకారం 23 స్థానాలు ఈ కూటమికి దక్కడానికి, 8 స్థానాలు అధికార పార్టీకి దక్కడానికి, 3 స్థానాలు కీన్ కంటెస్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ నా ఉద్దేశం అయితే ఈ 34 స్థానాల్లో కూడా మహా అయితే 3-4 స్థానాలు కూడా అధికార పార్టీకి రావడానికి ఆస్కారం లేదు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే. ఓకే, తర్వాత ఇక్కడ ప్రధానంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఓవరాల్ గా 52 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 52 స్థానాల్లో 2019లో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ ప్రాంత వాసి అయినా కూడా ఆయన, బాలకృష్ణ గారు, పయ్యావుల కేశవ్ గారు మొత్తం రాయలసీమలో తెలుగుదేశం పార్టీ నుంచి 3 నెగ్గారు. ఒకరు చిత్తూరు జిల్లా నుంచి, 2 అనంతపురం జిల్లా నుంచి. కడప, కర్నూలు జిల్లాలో అసలు బోని లేదు తెలుగుదేశం పార్టీకి. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు వీళ్ళ ప్రెడిక్షన్ ఎట్లా ఉంది? 26 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి దక్కడానికి ఆస్కారం ఉంది. 19 స్థానాలకి అధికార పార్టీ పరిమితం అవడానికి ఆస్కారం ఉంది. 7 స్థానాలు కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. కానీ ఒకసారి మనం పరిశీలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఈ 49 స్థానాలు కట్టబెట్టిన రాయలసీమ ప్రాంతానికి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న పారిశ్రామిక సంస్థలు బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. కొత్త పరిశ్రమలు నెలకొల్పల, అన్నిటికన్నా ముఖ్యంగా ఇరిగేషన్ రంగం. ఎందుకంటే అక్కడ మోస్ట్ లో డెన్సిటీ రెయిన్ఫాల్ ఉండే ప్రాంతం, ఇరిగేషన్ పరంగా కూడా నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఇరిగేషన్ రంగం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజలు ఆశించింది కూడా అదే. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జలయజ్ఞ ప్రదాతగా రాజశేఖర రెడ్డి గారిని కొనియాడుతా ఉన్నారు. ఆయన కొడుకు కూడా రాయలసీమ ప్రాంతానికి అటువంటి మేలు చేకూరుస్తాడు అని చెప్పి ఆశించారు. కానీ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం పేరిట జరిగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో తేలిన అంశం ఏంటి? గత ప్రభుత్వ హయాంలో ఓవరాల్ గా స్టేట్ మీద 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ రంగానికి, అంటే నీరు చెట్టుతో కలిపి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 25,000 కోట్లు. ముఖ్యంగా ఈ 4 జిల్లాల రాయలసీమ పరిధికి గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ కి 90% సబ్సిడీ తోటి 1000 కిలోమీటర్ల పొడవున్న డ్రిప్ పరికరాలు రైతాంగానికి అప్పచెప్తే ఈ ప్రభుత్వ హయాంలో నాట్ ఈవెన్ సింగిల్ మీటర్ 4 జిల్లాల పరిధిలో 4 సంవత్సరాల 7 నెలల 2 రోజుల పరిపాలన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రైతుకు కూడా డ్రిప్ పరికరం సబ్సిడీ మీద ఇవ్వాల. ఇది రాయలసీమ రైతాంగం చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకు మనం ఓట్లేసాం, మనల్ని పూర్తి నిరుత్సాహపరిచాడు అన్న భావనలో ఉన్నారు. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళి ఆలోచిస్తే మనం అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది, రాయలసీమ ప్రాంతంలోనే ఉంది. అది కేవలం ఒక 4-5 కోట్ల రూపాయలు ఆ డ్యామ్ గేట్ల మెయింటెనెన్స్ కి నిధులు ఇవ్వని పర్యవసానం అక్కడ డ్యామ్ బ్రీచ్ అయింది. బ్రీచ్ అవడమే కాదు, 46 విలువైన ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలు ఇసుక మేటలైనవి. 2 సంవత్సరాలు పూర్తయింది మొన్న నవంబర్ 19వ తారీఖు. ఇప్పటిదాకా అక్కడ సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాల. అదే ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఇది. అదే జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గానికి నీళ్లు పారాలి. గండికోట, చిత్రావతి, సర్వరాయ సాగర్ రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కానీ ఈ 4 సంవత్సరాలుగా ఆయన డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. అంటే పిల్లకాల వ్యవస్థ ఉంటుంది కదా, డ్యామ్ నుంచి కాలువల నుంచి బ్రాంచ్ కెనాల్స్ పొలాల్లోకి వచ్చే పిల్లకాల వ్యవస్థ ఉంటుంది. ఈ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసానం రిజర్వాయర్లు పూర్తయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాంట్లో నీళ్లు వచ్చేసినాయి. ఈయన బాధ్యత నిర్వర్తించిన పర్యవసానం వాళ్ళ రైతులకి కళ్ళ ముందు నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళ పొలాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఇట్లా తీవ్ర నిరాశ నిస్పృహలో రాయలసీమ రైతాంగం ఉన్నారు. కాబట్టి మొట్టమొదట అంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం డైరెక్ట్ గా అభ్యర్థులు గెలవాల. కానీ రాయలసీమ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత పులివెందుల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం అభ్యర్థికి 2,000 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. అక్కడ ఆయన నియోజకవర్గానికి సంబంధించిన రాంగోపాల్ రెడ్డి అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నెగ్గడం జరిగింది. తర్వాత పరిశ్రమల పరంగా అక్కడి నుంచి రిలయన్స్ ఎస్సీజెడ్ వెళ్ళిపోయింది, జాకీ అండర్ గార్మెంట్ వెళ్ళిపోయింది, కియాకి సంబంధించి యాన్సిలరీ యూనిట్స్ అతిగతి లేవు. కియాకి సంబంధించి ఎక్స్పాన్షన్ అంటే వాళ్ళ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇంకొక 600 ఎకరాలు ఎస్టాబ్లిష్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ల్యాండ్ అలాట్మెంట్ అయింది, ఇప్పటి వరకు అతిగతి లేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా సోలార్ ప్లాంట్లకి భూములు కేటాయింపు చేస్తే అక్కడ మినిస్టర్ ఉషాశ్రీ చరణ్, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆ యాజమాన్యాన్ని బెదిరించి ఆ భూములు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయింపు చేసుకున్నారు. ఇవన్నీ రాయలసీమ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంటే వాళ్ళకి ఉపాధి కల్పనకు ఉపయోగపడే ఇండస్ట్రీస్ రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి ఒకసారి రాజశేఖర రెడ్డి గారి హయాంలో శంకుస్థాపన జరిగింది, ఓసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో శంకుస్థాపన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 2019లో ఒకసారి శంకుస్థాపన చేశారు, మళ్ళీ ఈ సంవత్సరం ఒకసారి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు అక్కడ కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్ల. ఇన్నిసార్లు శంకుస్థాపన చేసినా కూడా ఇవి చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి 19 సీట్లు రావడం కూడా కష్టతరం. ఎట్లయితే పోయినసారి తెలుగుదేశాన్ని 3 స్థానాలకు పరిమితం చేశారో వాస్తవ రూపంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే తెలుగుదేశానికి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆధిక్యత వచ్చిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్సెక్యూరిటీలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేయబోతున్న బీటెక్ రవి గారి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేపిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అంటే ఇంకా మెరుగైన ఫలితాలే రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, మీరు చెప్పిన విధంగా కూడా ఇంకొకటి కూడా ఉంది సార్ సర్వే, అది కూడా ఒక లుక్ చేద్దాము. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం టీడీపీ జనసేన కూటమికి 115 నుంచి 128 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వైసీపీకి 42 నుంచి 55 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది వైసీపీ అంటూ కూడా చెప్తున్నారు. అలాగే అదర్స్ 4 నుంచి 7 స్థానాలు రాబోతుందంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తున్నాయి. ఇక రైస్ సర్వే అనేది అంటే ఇక్కడ చాణక్య వాళ్ళకి ఎందుకో కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంచెం జాలి ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. అంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల్ని యాజిటీస్ గా ఇప్పుడే కనుక విడుదల చేస్తే వాళ్ళు మరీ డిమోరలైజ్ అయిపోతారు, వాస్తవ పరిస్థితి అని చెప్పి వాళ్ళకి అర్థమైపోద్ది. మరీ మనం ఇప్పుడే ఉన్న సమాచారం మొత్తం బయట పెట్టడం ఎందుకని చెప్పని కొంత మొహోటం ప్రదర్శించి అధికారం అయితే పోతుంది కానీ కొంత గౌరవప్రదమైన సంఖ్యలో రావడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. 100కి 100 పాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి పరిణామాలను బట్టి మనం విశ్లేషించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక డిజాస్ట్రస్ ఓటమి తీసుకు అడుగులేకపోతుంది అనేది వాస్తవం. ఓకే, ఇప్పుడు దాకా చాణక్య చూసాను సార్, ఇంకొకటి రైజ్ అని ఉంది, మీ విశ్లేషణకు కొంచెం దగ్గరగా ఉన్నట్లుంది. ఇక రైస్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే మీద ఒక లుక్ వేద్దాం సార్. రైస్ సంస్థ ఇస్తున్నటువంటి సర్వే సార్ ఇది. ఇందాక మీరు చెప్పినట్టు విశ్లేషణకి కొంచెం దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇదే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా వీళ్ళు సర్వే చేశారు. శ్రీకాకుళంలో వచ్చేసి 7 నియోజకవర్గాలకు గాను 3 జనసేన టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుందని, 4 హోరాహోరీ ఉండబోతుందని, ఇలా ఒక్కొక్క అసెంబ్లీ అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో చేసినటువంటి సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా అధికార పార్టీ వైసీపీ మాత్రం 175 స్థానాలకు 25 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది అంటూ కూడా ఈ సర్వే రిజల్ట్ ఇస్తుంది. అలాగే టీడీపీ జనసేన కూటమికి 74 స్థానాలు రాబోతున్నాయని, మరో 73 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండబోతుందంటూ కూడా ఈ సంస్థ వారి రిపోర్ట్ని వెల్లడించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ మీరు గమనించుకుంటే 102 స్థానాల గురించి వాళ్ళు క్లియర్ కట్ రిజల్ట్ ఇచ్చారు. అంటే అవుట్ ఆఫ్ 175 డిసైడ్ చేసి చెప్పింది 102 స్థానాలు. ఈ 102లో 28 వైసీపీకి, 74 కూటమికి కేటాయింపులు చేశారు. 73 స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉందంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూసుకుంటే అంటే ఈసారి ఎన్నిక అనేది మనం 2019 ఎన్నికను చూసాం. 2019 ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం, జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడం అనే ప్రాతిపదిక ఎన్నిక జరిగింది. అక్కడ ప్రజలు నిర్మోహటపు తీర్పు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ల్యాండ్ స్లైడ్ మెజార్టీ ఇచ్చారు. 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలు కట్టబెట్టారు. ఇవాళ అంతకన్నా మరింత విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రజలు ఆల్రెడీ ఒక నిస్సభ్రానికి వచ్చేసి ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసిన ప్రధాన వర్గాలు రైతులు, మహిళలు, దళితులు, ఉద్యోగులు, యువత. ఈ వర్గాలన్నీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల భంగం వల్ల, ఆయన ప్రజలకు ఇచ్చిన అష్యూరెన్సెస్ నిలుపుకోలేని మూలన ఆయా వర్గాలన్నీ కూడా 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ఒక నిస్సభ్రానికి వచ్చేస్తున్నారు. పైగా ఆయన ప్రభుత్వం అనుసరిస్తూ వస్తున్న విధానాలు, పెరిగిపోతున్న అప్పులు, కొరవడుతున్న శాంతి పద్ధతులు, వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకృతి వనరుల లూటి, వీటన్నిటి నేపథ్యంలో పైకి ఇప్పుడు ఆయన అంతర్గతంగా పార్టీలో కూడా సంక్షోభ పరిస్థితి సృష్టించుకుంటున్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం ఎంతసేపటికి ఈ కూటముల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ వాళ్ళ సొంత సోదరి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి సిద్ధపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన స్వయంగా పార్టీలో సృష్టించుకున్న సంక్షోభం ఏది, కొంతమంది అభ్యర్థిత్వాలు నిరాకరించడం, కొంతమందిని ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఇటువంటి నేపథ్యంలో
చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఆశ్రయం పొందడానికి ఆస్కారం ఉంది. ఓకే. అటువంటి నేపథ్యంలో వాళ్ళు చీలిక ఎవరి నుంచి చీలుస్తారు? వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓట ఆల్రెడీ ఈ కూటమితోటి కన్సాలిడేట్ అయిపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటు తెలుగుదేశం జనసేన కూటమిలోనే ఉంటుంది తప్ప వేరే ఏ పార్టీకి వెళ్ళదు. ప్రజలు ఒక నిశ్చప్రాయానికి వచ్చేస్తున్నారు. ఓకే. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచే చీలాలి ఓట్లు. ఆ చీలిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ బలం ఎంత స్థాయిలో పెరిగితే అంత స్థాయిలో మరింత లాసు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట కన్సాలిడేట్ అయిపోతుంది ఆల్రెడీ. ప్రభుత్వం తన బలాన్ని గత ఎన్నికల్లో తనకు అండగా నిలబడిన చాలా వర్గాలు ఇప్పటికే పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికే తన ఓటు బ్యాంకు 51% నుంచి దాదాపు చాలా గణనీయమైన సంఖ్యలో కోల్పోయింది ఇప్పటికే. ఆ కోల్పోయి ఉన్న ఓటు బ్యాంకుకి కాంగ్రెస్ పార్టీ రూపంలో మరింత థ్రెట్ కనుక మారిన పక్షంలో 100% జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంఖ్య చాలా మార్జినలైజ్ అయిపోద్ది. ఈ సంఖ్య చాలా గణనీయంగా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ 3 నెలల ముందు ఈ మారబోతున్న పరిస్థితులు పరిణామాలు ఈ సర్వేలు చేసేనాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో సృష్టించుకున్న సంక్షోభం, ఇప్పుడు అభ్యర్థుల మార్పు చేర్పులు చర్చకు రాలా, శర్మల గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడం చర్చకు రాలా, వీటన్నిటి నేపథ్యంలో రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయి. రోజు రోజుకి పరిస్థితుల పరిణామాలు మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న డైనమిక్స్ మీద ఆధారపడి ప్రజల నిర్ణయం కూడా ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో 2024 ఎన్నికలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆయన 2019లో తెలుగుదేశంకి నేను 23 స్థానాలకు పరిమితం చేసి ఘన విజయం దక్కించుకున్నాను అనుకుంటున్నారు. కానీ రేపు ఎదుర్కోబోయే ఎన్నికలు ఆ ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న తెలుగుదేశం పార్టీకి వచ్చిన కన్నా కూడా ఘోరమైన ఫలితాలు ఆయన ఎదుర్కోబోతున్నారు అనేది వాస్తవం.